యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా నమస్కారం. మీ పద్మలో సుస్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా ఈరోజు మీ ముందుకి చాలా ఆనందంగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేయటం. ఎందుకంటే శారీస్ మనకు చాలా స్టాక్ ముందే కొనేస్తాను. అవి కొత్త కొత్త అన్నీ చూపించేయడం అలవాటు. తిప్పుతూ ఉంటాం కదా, అదే చీరలు వీడియో చేయటం వల్ల కొత్త స్టాక్ లేనప్పుడు మళ్ళీ ఆయన్ని పిలిచి ఊరికే చేయలేం కదండి. నేనైతే ఫ్రీగా చేసుకుంటాను. దాని గురించి కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి మళ్ళీ మనకు వచ్చి అన్ని పండగలే కాబట్టి మా ప్రసాద్ గారితో వీడియోలు చేయించేసుకుని 1 by 1 థంబ్నెయిల్తో వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా మీరు వీడియో చూసి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఫోటో పెట్టండి, చీర తీసి. దాన్ని వివరాలు నేను చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసి ఆనందపడవచ్చు. ఇది నా ఛానల్ యొక్క పద్ధతి. ఓకేనా? వెళ్దాం ఇప్పుడు చీరల్లోకి. ఆల్ ఐటమ్ అన్ని రకాలు ఉన్నాయి, ఒకే ఐటమ్ కాదు. ప్యూర్ టస్సరు, తర్వాత పట్లు, మంగళగిరి పట్లు డిజిటల్ ప్రింట్లతో, అలాగే చందేరి లేదు, 1, 2 ఉండొచ్చు. ఏమంటారు, గద్వాలు. ఈ చీరలన్నీ మీకు చూపించాలని వచ్చేసాను. ఓకే, కొత్తగా వచ్చేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. ఇంకా నా ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే, ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే మంగళగిరి పట్టు చీరకి నేను ఇలాగ ఒక మెటీరియల్ క్లాత్ ఎక్స్ట్రా ఇలాంటి మెటీరియల్ తీసి బార్డర్ వేసి అదే నేను బ్లౌజు కుట్టించుకున్నా. అంటే మనం రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఓకే, అయిపోయి ఇది నాకు కాదు, అందరికీ తెలిసిన విషయాలే. నేను ఊరికే చెప్తున్నాను. అయితే ఫస్టే మీకు నాకు చాలా ఇష్టమైన అంటే టస్సర్లో, ప్యూర్ టస్సర్లో విదర్భ టస్సర్ బాగా ఫేమస్. చాలా కంఫర్ట్గా ఉంటుంది, అంటే స్మూత్గా దూది లాగా చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి, కాస్ట్లీగా. అలానే హడావిడిగా చీర అందం మీకు. ఇంక ఇక్కడ నుంచుంటే మనం ఎక్కడికో కనిపించేసి అలా ఉండదు. ఇది బ్లౌజ్ వస్తుందమ్మా, ఇది పళ్ళు వస్తుంది. ఈ చీర మొత్తం ప్రింటు, బ్లాక్ ప్రింటు, దానికి కాంతా వర్క్ చూసుకోండి. ప్రతి బుటీకి వర్క్ వచ్చింది, కాంతా వర్క్. కాంతా వర్క్ అంటే మీకు తెలుసు, సూదిని ఇలా పొడుచుకుంటా వెళ్ళిపోవటమే. మనం బాగా కుట్టుకునేవాళ్ళం చీరలకి. ఆ చీర విదర్భ టస్సర్ శారీ చాలా ఇష్టమైన చీర. ఇంక ఈ వీడియోలో ఈ చీర వెళ్ళలేదనుకోండి, జాతీయం చేసేసుకుంటుంది పద్మ గారు. ఓకే, ఇది చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. అలాగే ఇది కూడా చాలా, ఇప్పుడు మళ్ళీ ఖరీదుకి వెళ్తే నాకు ఈ చీరలో దొరకలేదండి. ఒక్క చీర ఒక్క చోట దొరికింది, అసలు ఈ చీరలే లేవు. ఇది కానీ బాగానే ఉంచుకున్నాను అనిపించింది. ఒకవేళ నచ్చితే తీసుకోండి. 10,000 పైన ఉంటాయి ఈ చీరలో. ఈ రెండు మాత్రం 10,000 పైనే ఉంటాయి. ఈ లోపు అయితే ఉండవు, తక్కువ ఉంటాయి అనుకుని ఫోటో పెట్టొద్దు. తర్వాత నేను డైలీ వీడియోలు అయితే మీకు డైరెక్ట్గా నేను నా మొబైల్లో తీస్తాను కాబట్టి కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు 2 వైపులా 2 గొడుగులతో పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుని వీడియో చేస్తాం కాబట్టి మీకు కొద్దిగా బ్రైట్నెస్ ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా కలర్ అటు ఇటు ఉండొచ్చు. అది కూడా గమనించండి. నన్ను అడగండి, ఎందుకంటే అమ్మ ఇలాగే ఉందా సేమ్ అంటే నేను చెప్తాను, కొంచెం అటు ఇటు ఉందమ్మా చూడండి అని. అంటే మీ మొబైల్ని బట్టి కూడా చీరలో వేరియేషన్ ఉంటున్నాయి. నేను ఈ చీర పిక్ పెట్టాను, మీరు ఇది పంపించారు అని గొడవలు మనకు వద్దు అసలు. ఓకేనా? అది ఇది కూడా విదర్భ, ప్యూర్ విదర్భ టస్సర్. ఇదంతా హ్యాండ్ ప్రింట్ అండి. ఓకే, ఎంత బాగుందో చీర. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంక ఇది వెళ్తే అలా ఆల్ ఐటమ్ ఉన్నాయి, రకరకాల ఐటమ్స్తో వచ్చానని చెప్పాను కదా. ఇది నారాయణపేట అండి, ప్యూర్ పట్టు చీర, చాలా లైట్ వెయిట్. పూతరేక్ అంటే తెలుసు కదా, సింగిల్ రేక్ ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట చీర. మనం కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు, ఒంటి మీద చీర ఉన్నట్టు కూడా, అంత లైట్ వెయిట్. ఇది పళ్ళు అండి. ఇది ఆల్రెడీ ప్రింట్ వేయించేసానని మనం ఏం చేశానంటే ప్లెయిన్ బ్లౌజ్ ఉంచేసాను. శారీ అంతా ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఫోటో తీసుకోండి. బాగుందా? స్క్రీన్ షాట్ నచ్చితేనే. అసలు ఏది కూడా బలవంతం వద్దు. ఫోటోలు పెట్టేసి రేట్లు అన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయండి. ఈ వీడియోలో చీరలన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. మరీ తక్కువ రేట్లు అయితే నేను 1000 రూపాయలకు కొని 800కి అమ్మలేనండి. 1000 రూపాయలకు కొని 1300కి అలా అమ్మగలుగుతాను. ఎందుకంటే ఖర్చులు ఉంటాయి, డిస్పాచ్లు ఉంటాయి, జిఎస్టీలు ఉంటాయి. నాకు ప్రతిదీ జిఎస్టీతోటే వస్తుంది నా బిల్లు. ఓకే, క్యాష్ ఇచ్చేసి చేతితో తెచ్చిన క్రెడిట్ ఉంటుంది, జిఎస్టీ కూడా కడతా. దాని మూలంగా నాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇది గద్వాలు సీకో చీర, దీనికి బ్లౌజ్ ఉండదు.
ఈ కలర్ కనుక మనం బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని కలర్ ఏమని చెప్పాలంటే మనకి నీలిమందు కలర్ అనుకోవచ్చు, పెసర్ గ్రీను, కొంచెం డార్క్, సంపంగి పచ్చి మగ్గు ఉన్నప్పుడు ఉంటుంది ఆ కలర్ అనుకోండి. ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, ఇది కూడా టస్సర్, సెమీ కాదు, టస్సర్లోనే ప్లెయిన్ ఉంటే నేను కొన్నాళ్ళు ప్లెయిన్ శారీ చూపించాను, ఇంకా నా వల్ల కాక ఇదిగోండి ఇలా ఉంటుంది. చిన్న ప్రింట్ వేయించేసాను అనమాట. ఇది పౌటంచు జూట్ పళ్ళు వస్తుంది. సేమ్ ప్లెయిన్ బ్లౌజ్కి మనం ఇలాగా డాట్స్ పెట్టించాం. సాటిన్ బార్డర్ అంటారు టస్సర్కి. టస్సర్లో చాలా రకాలండి, ఒకవేళ నచ్చితే ఆర్డర్ తీసుకోండి. ఇలాంటి చీరలు మాత్రం కొద్దిగా చూసి ఇస్తాను మీకు. బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి ఈ చీరలు అయితే. ఓకే, బాగుంటే బాగుందని కూడా నాకు వీడియోలు కొనుక్కోపోయినా పర్వాలేదు, చూసి కూడా ఆనందపడవచ్చు. అది టసర్ చీర. ఇది కూడా మళ్ళీ గద్వాల్లో సీకో వస్తుందండి. ఇది అంటే సీకో పళ్ళు మాత్రమే రిచ్గా ఉంటుంది, దీనికి బ్లౌజ్ ఉండదు. ఎంత బాగుంది కలర్. మీకు వేరియేషన్ ఉంటే నేను ముందే చెప్తా. ఇది పెసల గ్రీను, ఇది చంద్రకాంత్ కలర్ బార్డరు. చాలా బాగుంది కదా చీర. అది ఇవి చాలా బాగుంటాయండి. నాకు ఇవి ప్రింటెడ్ బ్లౌజెస్ కట్టుకున్నాను నేను. ఈ చీరలు చాలా బాగుంటాయి. ఇది ఒకటి. ఈ చీర అయితే మాత్రం విత్ బ్లౌజ్ ఉంటుందండి. నాకు సేమ్ కలర్ ఉందని ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే మామూలు చీర కాదు. ఇది పౌటంచు, సేమ్ అదే కలర్, పట్టుదే బ్లౌజు. ఇది మాత్రం ప్యూర్ పట్టు కాదు, కాటన్ పట్టు అంటారు. ప్యూర్ పట్టు కాదు, అయినా 10,000 పైనే ఉంది చీర, తక్కువైతే లేదు. ఇలా ఉంటుంది చీర అంతా. ఇప్పుడు మనకి వచ్చేదంతా పండగల సీజన్ కదండి, శ్రావణ మాసాలు వస్తున్నాయి. పెద్దవారికి అలా బాగుంటాయి, అంటే 50+ వరకు చాలా బాగుంటాయి ఈ చీరలు. మీకు మనస్ఫూర్తిగా నచ్చితే వాట్సాప్ చేయండి. ఇది కూడా 10,000 పైనే ఉంటుంది. ఇది 10,000 పైన ఉండదండి, 10,000 లోపు ఉంటుంది, 5,000 పైన ఉంటుంది. ఓకే, అది ఇది కూడా పట్టు గద్వాలే, నా ఫేవరెట్ కాంబినేషన్. ఎంత బాగుంది. ఇది బ్రౌన్ కలరు, కాఫీ పొడి కలరు, చింతగింజ కలరు. ఇది పళ్ళు, అదే ప్లెయిన్. ఇదిగో బ్లౌజు. శారీ చూసారా, సిల్వర్ గడి వచ్చి ఎంత బాగుందో. అది చాలా బాగుంది కదా. మీకు ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చి సిల్వర్ చెక్స్ వచ్చి దాంట్లో బుటీలో మళ్ళీ మీనా బుటీ వచ్చింది. ఇది చీర అండి. ఇది పట్టు, గద్వాల్లో పట్టు చీర. మనకి గురు పౌర్ణమి స్టార్ట్ అయిందంటే ఇంకా మనకి శ్రావణ మాసాలు, దసరాలు, వినాయక చవితులు 1 by 1 వస్తూనే ఉంటాయి. అందువల్ల కావాలంటే ఇప్పటి నుంచి ఆర్డర్లు పెట్టుకోవచ్చు, చూసి కూడా ఆనందపడవచ్చు. కంపల్సరీ కొనమని అయితే నేను ఎవరిని ఫోర్స్ చేయను, అసలు చెప్పను ఫస్ట్. అదిగోండి, ఇది కూడా గద్వాల్ సీకో. ఇది పౌటంచు, బ్లౌజ్ ఉండదు దీనికి. శారీ అంతా లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో కల్నేతలా వస్తుంది. అసలు ఎంత నచ్చిందో. బార్డర్ చూడండి ఎంత బాగుందో. పై బార్డర్ చూపిస్తా, కింద బార్డర్ అంతగా లేకపోయినా ఇదిగోండి ఇలా ఉంటుంది కదా. మనం ఈ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ పెట్టుకోవచ్చు, ప్రింటెడ్ పెట్టుకోవచ్చు. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేయకపోతే కనిపించవని కొద్దిగా ఓపెన్ చేస్తున్నాను, నచ్చితే చేయండి. ఓకేనా. ఇది ఒక చీర. ఇంక ఇక్కడి నుంచి వెళితే ఇంకోటి ఉంది, టస్సరు, ప్యూర్ టస్సర్ శారీ అండి. చాలా బాగుంటుంది. పిచ్వాయి అంటారు కదా దీన్ని, పిచ్వాయి ప్రింట్. ఇదిగోండి, ఇది జెరీ చెక్స్ తోటి పళ్ళు, అదే కలరు, ప్లెయిన్ బ్లౌజు, ప్యూర్ టసరు. శారీ అంతా మీకు ఇలా పిచ్వాయి వస్తుంది. గ్రే కలర్ అండి, ఇదే కలర్. ఎంత బాగుందో చీర. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ప్యూర్ జెరీ బార్డరు, పెద్ద బార్డరే కనిపిస్తుంది కదా. అది నచ్చితే ఆర్డర్ చేసుకోండి. పద్మగారి దగ్గర అంటే బిజినెస్ పడుకోలేదు, పరిగెట్టలేదు అన్నట్టు అలా జరుగుతుంది. కానీ కస్టమర్ చెప్పేది ఏంటంటే, అయ్య బాబు ఏం కలెక్షన్ పద్మగారు, మీ క్వాలిటీ మెయిన్గా, మీ క్వాలిటీకి పిదా మేము జీవితంలో ఒక చీరన్నా మీ దగ్గర కొనుక్కొని కట్టుకోవాలని చెప్తా ఉంటే ఎంత ఆనందం అంటే. ఒకప్పుడు నేను కష్టపడి బిజినెస్ కోసమే చాలా తాపత్రయపడి చేసేదాన్ని కానండి, ఇప్పుడు నేను టైంపాస్ చేయాలి. నా ఫ్యాషను చీరలు అంటే చాలా ఇష్టం. ఆ ఫ్యాషన్ కోసం
చాలా కలెక్షన్లు చేసేసి ఇవ్వాలని, నేను కూడా కట్టుకోవాలని చేస్తున్నాను అనమాట. ఇది కంపల్సరీ అమ్మేయాలి, లేకపోతే ఇంకా అవ్వదు నాకు, పోటీ అది అస్సలు నా దగ్గర లేదండి. ఎవరు నాకు కాంపిటేటర్ కాదు, నాకు నేనే. ఇది మీ అందరికీ కూడా తెలుసు అంటారు మీరు. ఎన్ని ఛానల్స్ మేము చూస్తాం పద్మ గారు, మీ క్వాలిటీ కానీ మీ కాంబినేషన్స్, మెయిన్ మీ కలర్ కాంబినేషన్స్. రేటు తక్కువ వచ్చేస్తుంది కదా, ఇది పట్టుచీర కదా అనేసి కూడా మేము వెళ్ళమండి. ₹1 రేట్ అయినా మీ దగ్గరే కొనుక్కుంటాం పద్మ గారు. అన్నీ తిరిగి వస్తాం కానీ మీ దగ్గరికి వస్తామని చెబుతున్నారు అందరూ. ఇది ఎల్లో, ఇది ఆల్రెడీ మీకు ఒకసారి 2 సార్లు చూపించాను కూడా. ఇది బార్డరు. నాకు కస్టమర్స్ అలా చెప్పి మాటలు చాలా పుషింగ్గా ఉంటాయి అన్నమాట. ఇది రిచ్ పళ్ళు అండి. ఇదిగో ఇది బ్లౌజు. టమోటా పింక్లా ఉంటుంది, అటు రెడ్ టమోటా మిక్స్డ్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. మంచి మస్టర్డ్ ఎల్లో పింక్ బార్డరు. ఒకవేళ వెళ్తుంది లేదనుకోండి, నాకు అకేషనల్ అక్కర్లే, చిన్న పూజ చేసుకుని ఇంట్లో కట్టేస్తాను కుట్టించుకుని. అది నా మనస్తత్వం. ఓకే, అంత ఇష్టం చీరలు అంటే. ఆ చీరలు ఇష్టం మీదే నేను ఇంత కలెక్షను చీరలు ఎంత హాయిగా చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, ఇదిగోండి, ఇది కూడా గద్వాల్ అండి. గద్వాల్లో జూట్ గద్వాలు, రాపట్టు టైపు గద్వాల్లో ఇలాంటి చీరలు వేస్తున్నారు అంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇదిగోండి, ఇది పౌటంచు, ఇది బ్లౌజు ప్లెయిన్. ఇది మనకి అటు ఏం కలర్ అంటారు చెప్పడానికి కూడా కష్టమే. ఈ కలరు చాలా అందంగా ఉంది. టెంపుల్ వచ్చి ఇది ఈ ఒక్క వీడియోతో లాస్ట్ ఈ చీర చూపించడం, ఇంకా మళ్ళీ మీకు కనిపించదు. ఓకే, ఇలాంటి చీరలు కట్టుకోవాలంటే కూడా డబ్బులున్నా అందరూ కట్టుకోలేరు, డబ్బులు లేవని కూడా మానేలేరు ఎవరు. ఫ్యాషను అంటే ఇష్టం ఉండాలి చీర పట్ల, ఒక ఫ్యాషనో ఇష్టమో ఉంటేనే మనం క్వాలిటీ చీర కట్టగలుగుతాం. చీరలు అందరూ కట్టేస్తారులేండి, ఏది దొరికితే అది. అందరూ రేట్ పెట్టి కొనుక్కోలేరు. అలా అని డబ్బులు ఉన్నాయి కదా అని కొనేసుకోమని కూడా నేను అన్ను, నచ్చితే కొనుక్కోమనే చెప్తాను. నాకైతే చీరే ప్రాణం. ఇది మంగళగిరి పట్టు ప్లెయిను. ఓకే, దీనికి నేను బ్లౌజు ఇలా పేర్ చేశాను. మీకు నచ్చితే నా దగ్గర కూడా ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ వేరేలో ఉంది, మీకు నచ్చింది అనుకోండి వెళ్ళిపోండి. ఇలా ఉంది, స్క్రీన్ షాట్ బాగుందా? ఓకే, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది మంగళగిరి పట్టు చీరలు అండి. ఇవి ఇలాగే ఉంటాయి చీరలంతా, వీటిని ఎక్కువ ఓపెన్ చేయడానికి ఏముండదు. ఇదిగోండి, ఇది పౌటంచు, ఇదే కలర్ బ్లౌజు, అంటే ఇలా వస్తుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీకు 5-6 వేల లోపు పడతాయి, ఇవి ఎక్కువ రేటు పడవు. ఓకే, మీకు నచ్చితేనే రండమ్మా. లేకపోతే నేను ఈ చీర ఇంకో ఛానల్లో 2500కే కొనుక్కున్నాను, అదే రేట్ ఇవ్వంటే నేను చచ్చినా ఇవ్వనండి. ఒకవేళ ఎవరన్నా 35 వస్తే బొట్టు పెట్టి గిఫ్ట్గా ఇస్తా. ఎందుకంటే క్వాలిటీగా కొంటాను కాబట్టి నేను క్వాలిటీగానే అమ్ముతా. కాంపిటీషన్గా అమ్మను చీరలు ₹3కి. అది ఓకే. మనం డిగ్నిటీగా ₹30,000 చీర కట్టి ₹3 చీర అమ్మామనుకోండి బాగోదా? మనం కట్టుకోవాలి, మనం అమ్మేది కూడా అలాగే ఉండాలి. ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా స్క్రీన్ షాట్ నచ్చితే. ఓకే, అలాగే ఇది కూడా మంగళగిరి పట్టు చీరే, ఇది పౌటంచు, ఇది బ్లౌజ్, స్క్రీన్ షాట్ బాగుందా? అది ఇది మంగళగిరి పట్టు. పట్టులో కూడా 2 రకాలు ఉంటాయండి, అంటే ప్యూర్ ఉంటుంది, పవర్లూమ్ ఉంటుంది. నేను ప్యూరే కొంటా, ఏది కొన్నా ప్యూరే. 1-2 బాగా చీర నచ్చేస్తే మాత్రం కొంటాను. ఇది ప్యూర్ పట్టుకి నేను ప్రింట్ వేయించానండి. ఎంత బాగుంది చూసారా ప్రింట్? ఇది ఏ ప్రింట్ అయితే ఉందో అదే ఫుల్గా పళ్ళు, బ్లౌజు కూడా ఫుల్ ప్రింటెడ్ వస్తుంది. ఇలా తిరిగేసి అదిగోండి అలా, ఇదే ఫుల్ ప్రింటెడ్ పళ్ళు, అదే బ్లౌజు. ఇది బ్లౌజు. చీర ఎంత బాగుందో, నచ్చిందా? ఇది ఒక చీర. ఓకే, ఇది కూడా టసర్ చీర, నేను ప్రింట్ వేయించానండి, బాగా నచ్చింది. మనం అటు ఇటు
ప్రయాణాలు లేకపోతే ఎటన్నా యాత్రలు వెళ్తే కట్టుకుంటే ఫొటోస్కి చాలా బాగుంటాయి. ఇది కూడా నేను ప్లెయిన్ చీరకి ప్రింట్ వేయించానండి. ఇలా ఉంటుంది. ఇది కూడా ఫుల్ ప్రింటెడ్ పళ్ళు. ఇది సేమ్ అదే ప్రింటెడ్ బ్లౌజు. కింద పైన బార్డర్ వచ్చి మధ్యలో చిన్న డిజైన్ ఇచ్చాను. ఇది బీట్రూట్ కలర్ లాగా వైలెట్ కలర్ అంటే బ్రింజాల్ కలర్, వంకాయ చూసారా, నల్ల వంకాయ, ఆ కలర్ వస్తుంది చీర. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఈ చీర ఇది కూడా సెమీ టసర్ కాదు, టసర్లో ప్యూరేనండి. ప్యూరు సెమీ టసరు సెమీ కాదు, సెమీ టసరు కాదు. ఇది ఇది జూట్ పళ్ళు. ఇది బార్డరే వేయించాను చేతికి, అంటే మొత్తం అలికేసినట్టు అయిపోతుందని. చేతికి మాత్రం ఇలా బార్డర్ ఉంటుంది. చీర అంతా ఇలా ఎంత బాగుంది చూసారు చీర. కలర్ బీట్రూట్ కలర్ అంటే ఇది. ఓకే, బాగుంది కదా. ఇందులో ఇందాక చీర నేరేడు పండు కలర్కి వస్తుంది. అది మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. అలాగే ఇది కూడా మంగళగిరి పట్టు చీరలోనే ఏమంటారు దీన్ని, అజరక్ ప్రింట్ చీర. రెడ్ పళ్ళు, ఇదే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది మాకు శ్రీదేవ్ అని ఆవిడ అడిగారు, అలా పక్కన ఉంచాను. నాకు వెంటనే చెప్పాలి. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ ఎంప్లాయ్, తొందరగా వాట్సాప్కి అంటే ఏదో ప్రాబ్లం ఉందన్నారు, రాలేరు. నాకేమో కంగారు, అమ్మ మీరు వెంటనే చెప్పాలి, పక్కన పెట్టమంటే పెడతాను, ఏ విషయం తేల్చేయాలంటాను. అక్కడ మా ఇద్దరికి ఈ చీరలు అయితే ఆవిడ కోసం పక్కన పెట్టించారే. మళ్ళీ వస్తారు, పాప పెళ్ళి ఉంది. శ్రీదేవి గారు. అది మంగళగిరిలో అజరిక్ ప్రింట్. ఇవి మంగళగిరి పట్టు. నేను చెప్పాను మీకు, అసలు ఇమిటేషన్ పట్టు కొనను, పవర్లు మసలే కొనను, ప్యూర్ పట్టే. ఇది పళ్ళు, ఇదిగోండి ఇది బ్లౌజు. మీకు శారీ అంతా వచ్చేసి కింద పెద్ద బార్డర్ వచ్చింది, కంచి బార్డర్. ఇదిగోండి ఈ పైన ఈ చిన్న బార్డర్. చాలా బాగుంది. ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా బ్రైట్గా కనిపించినా చీర మీకు కొంచెం అటు ఇటుగా నేను ఫోటో పెడతాను ఒకవేళ కావాలి అంటే. ఈ చీరలు మాత్రం 5-6 లోపు ఉంటాయండి చీరలు. ఈ మంగళగిరి పట్లన్నీ కూడా 6,000 లోపు ఉంటాయి, పైకి ఉండవు. ఓకే, అది. ఇంకా ఏదన్నా అవసరమైతే ఓ 10% డిస్కౌంట్ కూడా చేసిస్తా మంగళగిరి పట్టు చీరల వరకు మాత్రం. ఓకే, విన్నారు కదా మాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఇది ఎవరన్నా కొంచెం కొనుక్కోవాలనుకున్నారు, బార్డ్స్ కట్టుకోరు కొంతమంది, దీనికి బార్డ్స్ ఉన్నాయండి. దీని జోలికి ఇష్టం లేని వాళ్ళు బార్డ్స్ జోలికి వెళ్ళకండి. చీర అయితే మాత్రం మామూలుగా అయితే చాలా బాగుంది. ఓకే, ఇది ఒక చీర. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. అలాగే ఇది ఒక చీర, పింక్ పళ్ళు, గ్రీన్ బ్లౌజు, బిస్కెట్ కలరు టైపు శారీ. అదిగోండి అలా ఉంటుంది, చాలా బాగుంది. డిజిటల్ అండి ఇది. ఇంత పెద్ద పువ్వులు ఉంటేనే చీరకి ఫ్యాషను. ఇలా డిజిటల్ ఫ్లవర్సే అందం. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఓకేనా. అలాగే ఇది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ చీర, అంటే కాటను వస్తుంది, పట్టు కాదు. ఇదిగోండి ఇది కింద పైన ఈ ప్రింటు, మధ్యలో డాట్స్, కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజు. ఇది పౌటంచి వచ్చిందండి, లైన్స్. దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది బ్లౌజు, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. నాకు కూడా ఈ బ్లూలో ఓ చీర ఉంది, లేకపోతే ఇది చాలాసార్లు చూపిస్తున్నాను, ఎప్పుడో కట్టేసుకుందును నేనే. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి. అలాగే ఇది కూడా మంగళగిరి పట్టు చీరలోనే చాలా అద్భుతమైన చీర అండి. ఎందుకు అంటే ఓన్లీ బ్లౌజు కుచ్చెళ్ళు ఈ బాందిని స్టైల్ వస్తుంది. శారీ అంతా ఈ కలర్ ఉంటుంది. ఇది పౌటంచు శారీ. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. కుచ్చిళ్ళు బ్లౌజు మాత్రం ఇది వస్తుంది. అది భలే ఉంది, వెరైటీగా మనం లంగా ఓణి వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది చీర. ఇది కాకి కలర్ టైపు, కొంచెం మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్. అలాగే ఇది కూడా టసర్ అండి. ప్లెయిన్ చీరకి నేను ప్రింట్ వేయించాను, మామూలుగా లేదు ఈ చీర అయితే. ఇలా ఉంటుంది. ఇది జూట్ పళ్ళు, ఈ చిన్న డాట్స్ తోటి ఇదే బ్లౌజు. బాగుందా.
బ్లౌజ్ చూసారా, అదిగో డాట్స్ వచ్చి బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. బాగుంది కదా చీర, సూపర్. అది ఇంక ఇక్కడికి వెళ్తే ప్యూర్ టసర్ చీరలు అండి ఇవన్నీ. వర్క్ కాంతా వర్క్ వచ్చి, దీనికి వర్క్ లేదు. చీర అయితే మామూలుగా లేదు. ఇంక ఈ పండగలకు ఒక్కొక్కటి నేనే కుట్టిచ్చేస్తా, ఒక్కో చీర. సంక్రాంతి ఉగాది వరకు పండగలు వస్తాయి, ఇంకొక నెల. ఇది పౌటంచు, ఇది బ్లౌజు. ఈ తొలి ఏకాదశి నుంచి మొదలు పెడితే గురు పౌర్ణమి నుంచి మళ్ళీ 16 సోమవారాల వ్రతం హ్యాపీగా మొదలు పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణానికి గురు పౌర్ణానికి మొదలు పెడితే ఒక సోమవారం కార్తీక పౌర్ణానికి అవుతుందండి 16 వారాలు. ఇది ప్యూర్ టసర్ చీర. నేను 3 సార్లు చేశానని ఇంక ఊరుకున్నాను ఈ సంవత్సరం. అప్పటికప్పుడు అనిపించింది అనుకోండి మనసు, మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. నాకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి, భక్తి గురించో లేకపోతే ఎవరికో నేను ఇలా పూజలు చేసేస్తున్నానని చెప్పడం గురించో చేయను. నాకు ఒక వ్యాపకం కింద కొంచెంసేపు దేవుడితో ఉండొచ్చు అన్న ఉద్దేశం అనమాట. ఓకే, ఇది ప్యూర్ టసర్ అండి. ఈ చీర అయితే మాత్రం చాలా బాగుంటుంది, లంగావణి స్టైల్ వస్తుంది. ఎలా ఉన్నదన్నది చూపిస్తాను మీకే. ఇది పౌటంచ్ అండి. ఇది ఏమన్నా వెళ్ళిపోతావా? ఓకే, ఇది బ్లౌజ్ అండి. ఇది కుచ్చిళ్ళంతా ఈ ప్లేస్ వస్తుంది బ్లాక్గా అలాగా. ఒకసారి చూపించేనా, ఓపెన్ చేసేసి ఫోల్డ్ చేసుకుందాం, ఏమవుతుంది. ఇదంతా ఓణి ఇలా, ఇది అచ్చంగా, ఇది బ్లౌజు హ్యాండ్ ఇలా. ఓకే, ఇవి కుచ్చిళ్ళు వస్తాయండి, చూపించేస్తున్నా. ఇది మొత్తం కుచ్చిళ్ళు వస్తుంది చీర. ఎంత బాగుంది చూసారా చీర. అంటే లంగావణి స్టైలు, కుచ్చిళ్ళు పెట్టుకుని ఇలాగా. ఇది మనకు టేబుల్ అడ్డు లేకపోతే మీకు ఇలా కట్టి ఇలా చూపిద్దాం అనమాట. అది కూడా చేసే రోజులు వస్తాయి, అలా కూడా చూపిద్దాం చీరలో. ఇలా వచ్చి ఇలా పౌట్ వచ్చి ఇలా బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందోనే చీర. అది ఇలా నా అదే, ఇది నా అదే ఇలా ఉంటుంది. ఇది నా అదే. బ్లాక్ కాకుండా ఇది ఏ కలర్ అయినా ఎప్పుడో కట్టేద్దురండి. బ్లాక్ గురించే కొంచెం ఆలోచిస్తున్నాను, అయినా బాగుంది. ఎందుకంటారా, బ్లౌజ్ ఇది వచ్చినందుకు, ఇదంతా మల్టీ వచ్చినందుకు. ఇంత ఓపెన్ చేస్తే ఇంత బాగుందని ఇప్పుడే తెలిసింది. ఈ వీడియో నేనే చూసేసుకుని నేనే కట్టేసుకుంటాను చీర. అది ప్యూర్ టసరమ్మ. అందులోని ఇది కూడా, ఇవన్నీ కూడా ప్యూర్ టసరు కాంత వర్కులు, అన్నీ 10,000 పైనే. ఏది ఇది ఒక్కటే 10,000 లోపు ఉందో 10,000 దాటిందో తెలియదు, కానీ ఇవన్నీ 10,000 పైనే. ఇది పౌటంచు. బ్లౌజ్ చూద్దాం. ఇది ఎల్లో బ్లౌజు, పళ్ళు వచ్చింది కదా, అలాగే ఎల్లో బ్లౌజ్ వచ్చింది. ఎల్లో అంటే కొద్దిగా ఆరెంజ్ షేడ్ అనుకోవచ్చు. ఇదిగో హ్యాండ్కి బ్లౌజ్కి ఇలా వచ్చింది. ఇప్పుడు చీర ఎలా ఉందో చూపిస్తాను మీకు. కష్టాలు ఎక్కువ, మడతలు ఇప్పేస్తే రేపు కూర్చోవాలి ఇప్పుడు అన్నీ పట్టుకుని. నాకు ఒకటి బాధ ఏంటంటే ఫోల్డింగులు పోతాయి, ఇప్పేస్తే అందం పోతుంది చీర. ఓపెన్ చేయకపోతే మీకు కూడా తెలియదు ఎలా ఉన్నదన్నది కదా. ఇలా ఉంటుందండి చీర అంతా. పౌట్ వేసుకునే దగ్గరికి ఇలా కలుస్తుంది ఈ బ్లూ, అది అలా వస్తుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ప్యూర్ టసరు కాంతా వర్క్. అలాగే ఇది కూడా అంతే, ప్యూర్ టసరు కాంతా వర్క్. దీనికి అలా అలా డిజైన్ లేకుండా స్ట్రైట్గా ఇచ్చాడు. ఇదిగోండి, ఇది పళ్ళు. బ్లౌజ్కి బ్యాక్ ఇచ్చాడు ఇది నెక్ అసలు. ఇదిగోండి, ఇక్కడ నెక్ వెనకాల బ్యాక్ ఇచ్చాడు అనమాట. మనం బోట్ నెక్ కుట్టించుకున్నా, మామూలుగా కుట్టించుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదంటే కొమ్మ ఇలా విడదీసుకుని ఇక్కడ వేసుకుని లేకపోతే హ్యాండ్కి వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం డిజైన్ చేసుకోవటాన్ని బట్టి ఉంటుంది చీర. ఇదిగో కుచ్చిళ్ళంతా స్కర్ట్ మోడల్ వస్తుంది. ఇదంతా షోల్డర్ అంతా కూడా ఫుల్ వస్తుంది ఇలా. పళ్ళు చాలా బాగుంటుంది చీర కదా. ఇవన్నీ ఏమీ అమ్మక్కర్లేదండి. నేను కొన్న రేట్ అన్నా నాకు వస్తేనే ఈ చీరలు అమ్ముతాను. లేదంటే అక్క కోటి, చెల్లి కోటి, నా కోటి కట్టేసుకుంటాం.
తగ్గించేసి అమ్మేసుకోవాల్సిన పని అయితే లేదు. చాలా కొంటాం, అన్నీ అయిపోవు కదా. అది ఇది కూడా పౌటంచు 10,000 పైన కాబట్టి. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్కి ఏమి ఇచ్చాడంటే ఇలా ఓన్లీ హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చాడు. ఎంత బాగుంది చూసారా. ప్యూర్ టసర్ అండి ఇవి. ఇవి కట్టుకుంటే తెలుస్తుందండి దీని అందం. ఇలా తెలియవు. ఇవి కూడా వెళ్ళిపోనండి. కొంతమంది వర్కులు ఇష్టపడరు నా కస్టమర్లో. కొంతమంది ఎక్కువ 50+ ఉన్నారు బాగా. అందువల్ల కట్టుకోరు. పిల్లలు అనుకోండి జార్జెట్లకి వెళ్ళిపోతారు కదా, చిన్న స్కిన్ టచ్ చీరలకి. ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. బాగుందా. స్క్రీన్ షాట్ నచ్చితే సూపర్ అనమాట. ఇది ఏ వయసు వారైనా కట్టుకోవచ్చు. 20 నుంచి 75 వరకు 80 వరకు కట్టుకోవచ్చు ఈ చీర. ఇది కూడా ప్యూర్ టసరు, గ్రే కలరు. ఇదిగోండి, ఇది పళ్ళు, సేమ్ ఇది బ్లౌజ్. ఈ డిజైన్ చాలా బాగుంది కదా. అది ఇది కూడా అమ్మలేదనుకోండి, నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను బాగా చూసుకునేవారు. అరికి పెడతా. యూట్యూబ్లోనే ఫ్రెండ్స్ చాలామంది, ఫ్యామిలీ మెంబర్సే. ఒకరు కెనడా తీసుకెళ్తానంటారు, ఒకళ్ళు అమెరికా రండి అంటున్నారు. మామూలుగా అయితే జూన్కి నేను అమెరికా వెళ్ళాల్సిందే. ఆవిడ వీసా ఇస్తాను రమ్మని గొడవ. ఈ ఫ్లైటు యాక్సిడెంట్ అయ్యాక మొన్న అమ్మ బాబాయ్ ఫ్లైట్ అంటే భయం వేసేస్తుంది అనమాట ఇప్పుడు. ఇది పౌటంచు, ఇది బ్లౌజు, ప్యూర్ టసర్ శారీ. ఇలా ఉంటుంది. నచ్చింది అనుకోండి ఫోటో పెట్టేయండి. చిన్న బార్డర్ ఎంత బాగుందో కదా. చీర అంతా కూడా చెక్సే, జరీ చెక్స్. ఇది కూడా ప్యూర్ టసర్. ఇది కూడా ప్యూర్ టసరే. టసర్లు చాలా ఇష్టం నాకు. మామూలుగా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా అఫీషియల్గా ఉంటాయి, ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటాయి. ఇదిగోండి, ఇది బ్లౌజు. శారీ అంతా అలాగా కొంచెం ఏమో ఇటుపైకి కొంచెం ఏమో ఇటుపైకి అలా 3 కలర్స్తో ఇలా వచ్చింది. దీనికి వర్క్ లేదండి, అలా ఉంటుంది. అది నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు. బాగుందా. స్క్రీన్ షాట్. అది ఇది ముంగా టసర్ చీర అండి. ఇది కూడా టసర్ బాప్టే, టసర్కి చెల్లులు అనమాట. ముంగా టసరు. టసర్ చీరకి అదే జాతి, దాని చెల్లులు అనమాట. ఇది పౌటంచు, ఇదే మెరూన్ కలర్ బ్లౌజు. ఇవి మనం కాశ్మీర్ సిల్క్ చీరలు కట్టుకున్నట్టు చాలా బాగుంటాయి. అలా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఈ చీర చాలా అందంగా ఉంటుంది. ఇది చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్. అది ముంగా టసరు ఎంత స్మూత్గా ఉంది చూసారా, వెన్న పూసలాగా ఉంటుంది చీర. ఇంక ఇది నా ఫేవరెట్ అండి. ఇంకేమైనా సరే ఈ శ్రావణ మాసాల్లో ఈ చీర కుట్టించేస్తాను. చాలా కాస్ట్లీ అండి, ఫుల్ వర్క్. ఇదిగోండి, ఇది పౌటంచా, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు. ఓన్లీ హ్యాండ్కి వర్క్. మిగిలింది ఇది చూపిస్తాను చూడండి. ఇలాంటి కృష్ణుడు, అదిగోండి పౌటంచులో కృష్ణుడు. ఇంకా బాగా కనిపించాలి మీకు. అదిగోండి, లక్ష్మీనారాయణుడా కృష్ణుడా ఎవరు, బుద్ధుడా తెలియట్లే. ఇదండి. ఓకే. అది చీర, ఇది బ్లౌజు. హ్యాండ్కి అలా బార్డరు డార్క్ ఇచ్చాడు. ఇది ఇంకా కుట్టించేద్దాం ఈసారి, ఇంకా దాచిపెట్టేది లేదు. కలర్ బాగుంది కదా. ఈ వర్క్ లేకపోతే నా ఫ్రెండే తీసేసుకుందరు. మొన్న రిచ్ పళ్ళు ఇంత పళ్ళు ఇచ్చాడండి, ఎంత బాగుంది. ఇలా ఇంత పళ్ళు ఇచ్చినా ఎక్కువ అయిపోతుంది కదా, అందుకు ఆలోచన. ఇదిగోండి, ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు, కలనేత కింద 2 డబల్ కలర్ వచ్చింది, అలా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో చీర. ఇది బ్లౌజు. సూపర్ కదా. ఒకవేళ ఈ చీరలన్నీ కనుక మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి వాట్సాప్ చేసేయండి. నేను వాటి వివరాలు చెప్తాను మీకు. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకుంటే నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది మీరు వేసే లైక్ వల్ల అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి.